పోదామారా బుజ్జి? ఎక్కడికి? అదేందిరా బుజ్జి తల్లి బుజ్జిగాడు తయారుగా ఉన్నారు కదా. సరే సరే చలో పారి చిట్కు పట్టుకు వార్తలు చూద్దాం. చలో పాండ్రుల్లా చిట్కు పట్టుకు వార్తలు చూసేద్దాం. అమ్మా మహంకాళి, వార్తలు మొదలుపెట్టమ్మా. నేను మహంకాళనైతే నువ్వు పోతరాజువా? అన్నట్టు సికింద్రాబాద్లో బోనాల జాతర షురువైంది కదా. మొదలైంది. అగో మాటల్లోనే గవర్నర్ సారోల బోనం వస్తున్నది చూడు. ఎందుకో ఈ మధ్య నా కండ్లు మండుతున్నాయి బుజ్జి. నా యాంకరింగ్ చూసేనా? తోటి యాంకర్ల మీద అసూయ కామనే కదా. లేదురా, నా యాంకరింగ్ చూసే దిష్టి తగిలినట్టు అనిపిస్తున్నది. అయితే ఈ మధ్య స్కూటీలకు కార్లకు కూడా దిష్టి బాగానే కొడుతున్నది. మంటలే మంటలు మండుతున్నాయి. బుజ్జితల్లి, నాకు రోజు సెలవు కావాలి. పులస కూర తినాలి అనుకుంటున్నా. దానికి సెలవెందుకు? వంట నేర్చుకొని నువ్వే చేసుకుంటావా? కాదు, యానం పోయి పులస చేప తెచ్చుకుంటా. ఇంతకు బడ్జెట్ ఉన్నదా మరి? లేదు, లోన్ పెడదాం అనుకుంటున్నా. అంతేలే, పులస చేప తినాలంటే బ్యాంకుల లోన్లు తీసుకోవాల్సిందే. కిలో 15,000 మామూలుగా మంత్రి గారు వస్తున్నారంటే ఏర్పాట్లు ఎట్లుంటాయి బుజ్జి? చుట్టుపక్కల ట్రాఫిక్ మొత్తం ఆపేసి మంత్రి గారు కారు ఆకుండా చూసుకుంటారు. అసలు ఊరికి రోడ్డే లేకుంటే ఇక ఊరు పంట పండినట్టే, అప్పటికప్పుడు రోడ్డు పడుతుంది. మరి ఇక్కడ చూడు. మంత్రి సీతక్క గురించా నువ్వు అడిగింది? ములుగు జిల్లా ఆదివాసి గూడాలకు పోవాలంటే కాన్వాయ్లు, కార్లు నడవయి, ట్రాక్టర్లు ఎక్కి పోవాల్సిందే. పాఠశాల భవనం ఓపెనింగ్కు పోయిందట. అవును బుజ్జి, అంతరిక్ష కేంద్రంలో ఇడ్లీలు దోశలు దొరుకుతాయా? ఎందుకు? అక్కడ హోటల్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా? అయ్యో, శుభాంశు మన దేశమే కదా, రికమెండేషన్ చెప్పించి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఏంది జోక్స్ చేస్తున్నావా? ముందు మొదలు పెట్టింది నువ్వే కదా. దోశలు ఇడ్లీలు కాదు గాని స్పేస్ అంతా హల్వా పండుగ చేసుకున్నారట. భూమిని మిస్ అవుతున్నారు గానీ రుచులు మాత్రం కాదంటావు. వీకెండ్ పార్టీలు ఇక్కడనే కాదు, స్పేస్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో చేసుకున్నారు. రొయ్యల వేపుడుతోటి మొదలుపెట్టి చికెన్ పీస్ల దాకా భారతీయుల విందు అదరగొట్టిరట కదా. ఆఖర్లా మన హల్వా రుచికి పొరుగు దేశాలోళ్ళు ఫిదాయిరట. చరిత్రను చెప్పాలంటే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని చెప్తాం కదా బుజ్జి. నేను భాషను ఫాలో అయితా, గతం గతం. అందుకే నేను చరిత్ర గురించి అస్సలు ఆలోచించను. ఏహే చెప్పేది నువ్వు. సినిమా చరిత్ర చెప్పాలంటే బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అని చెప్తున్నారు కదా ఇప్పుడు. తెలుగు సినిమా రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి తీసుకుపోయింది కదా. ఆ బాహుబలికి ఇప్పుడు 10 ఏండ్లు. సర్కార్ దవాఖాన్లల్లా బతికున్నోళ్ళకే తిప్పాలనుకుంటాం గాని చచ్చిపోయినోళ్ళకి కూడా తనలాటే ఉన్నది. ప్రాణమే పోయినాక బాధేముంటది? వాళ్ళ శవాన్ని ఎవరికి అప్పగిస్తారో అని. ఆపరేషన్లే తారుమారు చేస్తారనుకున్నాం, శవాలను కూడా తారుమారు చేస్తున్నారా? వరంగల్ MGMలో బతికుండగానే చంపిర్రు ఓ మనిషిని. అదెట్లా? చూస్తే శవంలానే ఉంది కదా, ఏంటి ప్రాబ్లం? అది శవమే, కాని వాళ్ళ శవం కాదు. నిక్షేపంగా ఉన్న కుమారస్వామి చచ్చిపోయిండని పంపిరట. ఆఖర్ల ముఖం చూద్దామని ఇప్పితే కుమారస్వామి కాదట. ఇంకా నయం, ఆఖర్లో చూసిరు కాబట్టి సరిపోయింది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. అవును, పొద్దున్న తిన్న గారెలు మళ్ళా గుర్తొస్తున్నాయి. వార్తలు అయిపోగానే మళ్ళీ లాగించాలే. తిండిబోతులకు ఎప్పుడు గారెలు బూరెలే గుర్తుకొస్తాయి. అబ్బా, మీకేం గుర్తొస్తాయో? ఆ రోజులు మళ్ళీ రావు.
ఏంది టీచర్స్ డే రోజు పిల్లలు పంతులైనట్టు వీళ్ళు స్టూడెంట్స్ అయ్యిర్రా? కాదు, స్కూల్ గెట్ టుగెదర్ పార్టీలా పెద్దలే పిల్లలయ్యిర్రు. వారిని ఆ యూనిఫామ్లో మహిమ అనుకుంటా. వాళ్లలో ఉన్న అల్లరి బయటపడుతుందిగా. జీవితంలో ఎంత ఎదిగినా, ఎన్ని దేశాలు చుట్టొచ్చినా ఉన్న ఊరు, చదువుకున్న బడి జ్ఞాపకాలు మాత్రం మర్చిపోలేనివే. ఎక్కడైనా విలువైన వస్తువులు బ్యాగులో పెట్టుకుంటారు, కానీ ఇక్కడ బ్యాగే ఇంకో బ్యాగులో పెట్టాలనుకుంటా. అంత కాస్ట్లీనా? కొంచెం గట్టిగా కూసుంటే ధర చెప్తా, లేదంటే కింద పడగలవు. అబ్బా, 1,00,000 2 లక్షల? 70 కోట్లు. ఏంటో అంత స్పెషల్? ఫ్రెంచ్ నటి జేన్ జర్కిన్ వాడిన బ్యాగ్ అది. అదే స్పెషాలిటీ. వేలం పెడితే 70 కోట్లు వలికింది. అందులో సగం డబ్బులు కూడా ఆ బ్యాగులో పట్టవు కదా. ఇయాల్టి చిట్కు పట్కు వార్తలు.